అండ్ ఇంకొక విషయం ఈ మధ్య అంటే ఇంతకు ముందుతో పోలిస్తే హ్యాపీగా ఇంతకు ముందు డెలివరీస్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే హ్యాపీగా అయిపోయేవి మళ్ళీ కొన్ని డేస్లో వాళ్ళు రొటీన్కి వచ్చేసేవాళ్ళు ఇప్పుడు అప్పటితో పోలిస్తే ఇప్పుడు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు మన ఫుడ్ కూడా సరిగ్గా లేదు కాబట్టి డెఫినెట్లీ అందరికీ సిజేరియన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి అసలు దీనికి రీజన్ ఏంటి మేడం వీటిని ఆపాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రెగ్నెన్సీనే ఒక నార్మల్ పరిస్థితి అనుకోవటం లేదు ఎవరు కూడా ఓకే ప్రెగ్నెన్సీ అంటేనే అది పెథలాజికల్ వచ్చేసి ప్రతిసారి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంటారు అందరు అరే అమ్మా ఏమైనా ప్రాబ్లం అని కాదు అంత బాగుందా అని అడగండి సో అలాగే అయిపోయింది కూడా ఇప్పుడు సొసైటీ ఊరికే మనము స్కాన్లు చేయడము దానివల్ల ఏదో చిన్నగా కనిపించినా కూడా అదేదో పెద్ద ప్రాబ్లం అని అనుకోవడము సో ప్రెగ్నెన్సీనే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది సో అది నార్మల్ అని పరిగణించటం లేదు ఇంతకాలము ఇంతకు ముందండి ఒక అమ్మ లాస్ట్ బేబీ ఒక అమ్మాయి ఫస్ట్ బేబీ ఇద్దరు సేమ్ ఏజ్ ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీలో మీరు చూసారు అనుకోండి మీ మరిది మీ వయసే ఉండేది సో ఆల్మోస్ట్ లైక్ దట్ ఉండేది అనమాట కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ హౌస్లో ఒక 30 years వరకు ఒక 30 సంవత్సరాల వరకు ఇంకొక బేబీనే పుట్టిండదు సో ఎక్కడ కంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళందరూ పెరుగుతున్నారు చూస్తారు అక్కడ డెలివరీ అవుతున్నది డెలివరీ సింపుల్గా ఏమున్నది మా వాళ్ళు చెప్పారు అనమాట ఆ కాలంలో తొక్కుడు బిల్ల ఆడుకుంటూ పోయి డెలివరీ అయ్యేది అనమాట అలాగా ఉండేదన్నమాట సో ఇది న్యాచురల్గానే పరిగణించేవాళ్ళు సో అందుకే వాళ్ళకి ఎంతోమంది కనేదానికి కూడా వాళ్ళకి శక్తి ఉండేది ధైర్యం ఉండేది ఇప్పుడు అలా కాదు ఒక్కడో రెండో కనేటప్పుడే భయం అయిపోతున్నది అండ్ ఆల్సో డిలే ఇన్ ద ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు పెళ్ళి చేసుకున్న తర్వాత లేట్గా ప్రెగ్నెన్సీ వస్తున్నది ఆ లేట్గా ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయిపోయే వాళ్ళకి ఆల్ ద మెడికల్ ప్రాబ్లమ్స్ దానికి యాడ్ అవుతున్నది సో అండ్ అది కాకుండా మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉండి పాలిసిస్టిక్ ఓవరీస్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా ఉంటున్నది సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తే అది మళ్ళీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అవుతుంది సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఏమవుతుందంటే ప్లస్ వాళ్ళు నార్మల్ లేబర్ చూసుండరు సో జనరల్లీ పిల్లలు ఇలా తొంగి చూస్తుంటారు ఎవరికైనా లేబర్ పెయిన్స్ ఉందనుకోండి ఇంట్లో యూ సీ దట్ ఓల్డ్ సినిమాస్ అందులో మనకి కనిపిస్తుంది కదా సంబడి ఇన్ లేబర్ లోపల రూమ్లో అందరికీ తెలుస్తుంది అది పెయిన్స్ వస్తున్నాయని అలా కాకుండా ఏమవుతుందంటే వాళ్ళు లేబర్ చూడకుంటే వాళ్ళకి ఆ భయం అనేది లోపల ఉంటుంది నొప్పిక అనేది భయం సో దే హ్యావ్ నాట్ సీన్ ఇట్ సో దానివల్ల ఏమవుతుందంటే సగం మనము వాళ్ళకి అవగాహన తెప్పించి పెయిన్లెస్ డెలివరీ చేసేటట్టు మనం చేస్తే అది కొంచెం తక్కువ అవుతుంది దానివల్ల అండ్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్కి మనం మేనేజ్ చేయాలా ఇండక్షన్ ఆఫ్ లేబర్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నొప్పి లేదు అంటే నొప్పులు వచ్చేటట్టు చేస్తే ఇంకొన్ని నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే